హలో అండి. హాట్ చిప్స్‌లో దొరికే బనానా చిప్స్ అయితే చాలా మందికి ఫేవరెట్ కదా! నేను కూడా చాలా సార్లు తిన్నానులెండి. ఈసారైతే ఇంట్లో ట్రై చేద్దాం అని చెప్పేసి నేర్చుకుని ట్రై చేశాను అనమాట. చాలా ఈజీగా ఒక పావు గంటలో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఒక అరటికాయని తీసుకుని పీలర్‌తో ఇలా చిన్న చిన్న పీసెస్‌లా పీల్ చేసుకున్నాను. ఇలా అయితే థిన్ లేయర్స్‌లా వస్తున్నాయన్నమాట అందుకని. అండ్ ఆయిల్ అయితే మంచిగా హాట్ అయ్యే వరకు ఉంచుకొని హాట్ ఆయిల్‌లో ఈ పీసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలి. సో లో టు మీడియం ఫ్లేమ్‌లో అయితే పెట్టుకుని వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. చాలా ఈజీగా త్వరగా అయిపోతాయి. మనకి ఇవి పొటాటో చిప్స్ లాగా టేస్టీగా కూడా ఉంటాయన్నమాట. బాగా హీట్ అయిన ఆయిల్ లో వేస్తే త్వరగా మంచిగా ఫ్రై అవుతాయి. బాగా క్రిస్పీగా కూడా ఫ్రై అవుతాయి. వీటిలోకి అయితే నేను కొంచెం ఉప్పు కారం కూడా చల్లాను. టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుందని. నాకైతే చాలా నచ్చాయి. చాలా క్రిస్పీగా బాగా టేస్టీగా వచ్చాయి. నాకు మా హస్బెండ్కి అయితే బాగా నచ్చాయి. ఇంట్లోనే ఇలా ఈజీగా ఒక 15 మినిట్స్లో చేసేసుకోవచ్చు అనిపించింది. అండ్ చేతన్కి తీసుకెళ్ళిస్తే వాడైతే అటు ఇటు తిప్పి అరకొరగా తినైతే వదిలేశాడు. ఫుల్ వ్లాగ్ లింక్ ఛానల్ నేమ్ కింద ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.